హరే కృష్ణ డివోటీస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందము 4వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. నిన్న మనం 22వ శ్లోకం వరకు చర్చించాము. ఈ రోజు మనం 23వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. ఇక్కడ మనం 22వ శ్లోకం వరకు మనం ఏం చర్చించాము అంటే, స్వయంగా ఉద్ధవుడు విదురుణ్ణి కలిసినప్పుడు ఎప్పుడైతే విదురుడు ప్రశ్నలు అడుగుతాడో ఉద్ధవుణ్ణి కృష్ణ భగవానుడి గురించి, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు కదా తీర్థయాత్రలకి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉండడు కాబట్టి అందరి గురించి కృష్ణ ప్రశ్నలు వేస్తాడు. కానీ ఉద్ధవుడు మాత్రము ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుని గుర్తు తెచ్చుకొని ఆయన్ని కీర్తిస్తాడనమాట. కీర్తిస్తాడు, మనసులో ఆయన ప్రతి ఒక్క లీలని కూడా స్మరించుకుంటూ ఉంటాడు. అయితే నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే, స్వయంగా ఉద్ధవుడు అడిగాడనమాట శ్రీకృష్ణ భగవాన్ని. ఏమని అడుగుతాడంటే, నువ్వు స్వయంగా బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చావు కదా, ఎప్పుడు మొత్తం ఈ భౌతిక జగత్తు ఆరంభ సమయంలో నువ్వు బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చావు కదా, అదే జ్ఞానము మేము అర్హులమని అనుకుంటే, మేము అంటే అక్కడ ఉద్ధవుడు మరియు మైత్రేయ మహాముని, అర్హులము అని అనుకుంటే మాకు కూడా ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ జ్ఞానం మొత్తం కూడా స్వయంగా బ్రహ్మదేవుడికి కూడా చెప్పనటువంటి జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడు ఉద్ధవుడికి ఇస్తాడు. ఆ పూర్తి జ్ఞానం మనకి డీటెయిల్ గా 11వ స్కందంలో చర్చించుకుంటాము. ఇక్కడ మాత్రం మనకి ఏమి ఇచ్చారంటే, ఆ జ్ఞానము ఎలా ఉంది దాన్ని మనం ఎలా, అందులో ఏం తెలుసుకున్నాం, అహమేవ సమయగ్వాగ్ర. ఇప్పుడు ఈ మొత్తం ఇచ్చిన జ్ఞానం ఏమిటి అంటే, చతుశ్లోకి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం అహమేవ సమయవాగ్ర. అందులో ఒక శ్లోకం అది, నాలుగిట్లో ఒక శ్లోకం. అహము అంటే స్వయంగా నేను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కానీ చాలా మంది ఆ జ్ఞానం తెలుసుకోకుండా నిరాకారవాదులు ఏం చెప్తారు అంటే, అహము ఆ విషయానికి వాళ్ళు భిన్నంగా వాళ్ళు వక్ర భాష్యాలు చెప్తూ ఉంటారు. మనం స్వయంగా నిన్న తెలుసుకున్నాం, స్వయంగా అసలు అద్వైత సిద్ధాంతాన్ని నిరాకారవాదాన్ని తీసుకొచ్చినటువంటి ఆది శంకరాచార్యులే భగవద్గీతకు భాష్యాన్ని రాశారు, కానీ భాగవతానికి భాష్యాన్ని రచించారు. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాను యొక్క చరణ పద్మాల పట్ల అపరాధం చేసినట్లు అవుతుంది అని ఆయన ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే శంకరాచార్యులు గొప్ప కృష్ణ భక్తుడు, కానీ బయటికి మాత్రం అద్వైతవాదిగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి సేవ అటువంటిది. భగవానుడు ఆయనకి ఇచ్చినటువంటి సేవ ఏంటిదంటే అద్వైతవాదాన్ని ప్రచారం చేయడం. అది అయిపోయింది. ఆయన కూడా చేయనటువంటి పనులు ఆయన యొక్క అనుయాయులు మేము గొప్ప పండితులం అనుకొని చతుశ్లోకి భాగవతానికి కూడా వాళ్ళు భాష్యాన్ని రచించడానికి ప్రయత్నం చేశారనమాట. ఎవరు పడితే వాళ్ళు భాష్యం రచించేది కాదు భగవద్గీత భాగవతం. అలాంటి ప్రయత్నం చేస్తే అది ఏమవుతుంది అంటే, మనం ఏ సేవ చేసినా కానీ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చెయ్యాలి. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కాకుండా మన రజోగుణాన్ని సంతృప్తి పరచుకోవడానికి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చేయడం వల్ల మనకి ఏ విధమైన లాభం కూడా ఉండదు. ఇక్కడ మనము ముఖ్యంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటి అంటే, స్వయంగా ఏ విధమైన ఆయనకు సేవనిచ్చారో శంకరాచార్యులు అది సేవ చేసి పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు అవసరమే లేదు, ఆ నిరాకార బ్రహ్మం గురించిన ఆలోచన అవసరమే లేదు. అయినా సరే దాన్ని ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. వాళ్ళకి ఎప్పటికీ కూడా స్వయంగా ఆది శంకరాచార్యులు ఎన్నో సందర్భాల్లో మనకు వివరించారు ఆయన గొప్ప కృష్ణ భక్తుడు అని. అయినప్పటికీ ఆ విషయం అర్థం చేసుకోలేని అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సిద్ధి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వాళ్ళకి ఎటువంటి సిద్ధి అనేది దొరకదు. అది తెలుసుకున్న తర్వాత ఇంకా విదురుడు, నేను జ్ఞానాన్ని పొందాను, ఇప్పుడు నాకు శాంతి లభించింది. శాంతి అనేది ఏ విధంగా లభించింది? భగవంతుడు దూరం అయ్యాడు కాబట్టి ఎంతో బాధపడుతున్నాడు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ భగవంతుడి యొక్క విరహ భావంలో ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ విరహ భావంలో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆయనకి గుర్తొచ్చింది. ఆయన ఆజ్ఞ ఆయనని బదికాశ్రమానికి వెళ్ళమని. ఆజ్ఞని నెరవేర్చినట్లయితే భగవంతుడికి నేను ఆ చాలా క్లోజ్ గా ఉండగలను, అంటే భగవంతుని నేను గుర్తు తెచ్చుకోగలను అనే భావంతో బద్రికాశ్రమానికి వెళ్ళడానికి ప్రయత్నం ప్రారంభించారు. ఆ విధంగా బద్రికాశ్రమంలో ఎంతో మంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ వాళ్ళ యొక్క తపస్సుని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి కలవడం కోసము స్వయంగా
ఉద్ధవుడు అక్కడికి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఉద్ధవుడు గురించి మనము, ఉద్ధవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? బద్రికాశ్రమానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు విదురుడు ఉద్ధవుడు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఉద్ధవుడు విదురుణ్ణి విడిచి బద్రికాశ్రమానికి వెళ్ళబోతున్నారు. ఆ సమయంలో, చివరి సమయంలో ఆయన వీడుకోలు పలుకుతూ ఉన్నారు. అది ఎలా సాగింది అనేది ఇప్పుడు మనము 23వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీ శుక ఉవాచ ఇత్యుద్యవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వదం జ్ఞానేనాశమయక్షత్త శోకమత్పతితం పుదః. సునీత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన తన స్నేహితులు బంధువులు వినాశనముల గురించి సమస్తమును బుద్ధుని ద్వారా వినంతటా బుధజనుడైన విదురుడు తన పొరలి వచ్చు శోకమును ఆధ్యాత్మిక జ్ఞానముచే సమాధాన పరుచుకునను. కృష్ణ కృపామూర్తి శీల కృపాదికి జై భాష్యం. కురుక్షేత్ర రణఫలమైన మాతాజీ బంధుమిత్ర. హరే కృష్ణ. ఓన్లీ హరే తాత్పర్యమే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనము ఎప్పుడైతే విదురుడు ఇంకా ఆయన వెళ్ళాలి, ఉద్ధవుడు వెళ్ళిపోయాడు, ఇంకా అప్పుడు విదురుడికి వెళ్ళే సమయం వచ్చిందనమాట. ఇంకా ఆయన వీడుకోలు తీసుకుంటున్నారు. అప్పుడు ఆయనకి ఇంతవరకు ఉద్ధవుడు వివరించినటువంటి వాళ్ళ బంధువులు, స్నేహితులు వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర మహాసంగ్రామంలో మరణించారు అని, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్ధామానికి వెళ్ళాడని ఆ విషయం ఆయనకి తెలుస్తుంది కదా. అప్పుడు అదంతా కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి గుర్తొస్తాయన్నమాట. గుర్తొచ్చి ఆయన చాలా బాధపడతాడు. కానీ ఎంత బాధపడినా కానీ మన వాళ్ళు అనేవాళ్ళు మనకి దూరం అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా బాధ అనేది వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సాంగత్యం మనకు దూరం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు బాధ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఎంత బాధ ఉన్నప్పటికీ వెంటనే ఆ బాధ నుంచి వాళ్ళు బయటపడగలరు. ఎందుకంటే జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఏం ముగిసిపోలేదు, కేవలం ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారు. వాళ్ళ అర్హత అనుసరంగా అనుగుణంగా వాళ్ళకి సరి అయిన గతి అనేది వస్తుందని ఆయనకి తెలుసు కాబట్టి మళ్ళీ ఆయన తమాయించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఉద్ధవుడి యొక్క సాంగత్యంలో స్వయంగా విదురుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇంకో పురోగతి చెందారు. ఇప్పుడు ఆయన ఏం జ్ఞానం లేక కాదు, ఆయన ఎంతో శుద్ధ భక్తుడు, ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ ఇంకా భక్తులని కలిసి జ్ఞానాన్ని పొందాలి అని విదురుడు వచ్చారనమాట. ఇప్పుడు ఉద్ధవుడి ద్వారా ఎంతో జ్ఞానాన్ని కూడా పొందారు. ఆ తరువాత మనకి 24వ శ్లోకంలో ఇక్కడ మనకి ఇంకా వివరిస్తున్నారు అనమాట. విదురుడు తర్వాత ఏం చేశారు. సతం మహాభాగవతం రజంతం కౌరవర్షభ విశ్రాంబాదభ్య దదేత్త విశ్రంబాదభ్య దత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే. సునీత మాతాజీ, సునీత కంఠమనేని మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుని భక్తులలో ముఖ్యుడును పరమ ఆంతరంగికుడును అగు ఉద్ధవుడు ఇక వెడలబోవునప్పుడు విదురుడు ప్రేమ శ్రద్ధలతో అతనిని ఇట్లు ప్రశ్నించాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ఏం ప్రశ్నిస్తున్నారు? స్వయంగా ఉద్ధవుడు ఇంకా వీడుకోలు తీసుకుని వెళ్ళే సమయంలో అప్పుడు విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, ఇంకా ఆయన మీరు వెళ్ళబోతున్నారు కదా, మరి బ్రహ్మదేవుడు మీకు ఇప్పటి వరకు జ్ఞానాన్ని ఇచ్చారు కదా, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేశాడనమాట. ఇచ్చారు కానీ జ్ఞానం ఇప్పటి వరకు బ్రహ్మదేవుడికి కృష్ణుడు ఏ జ్ఞానం ఇచ్చారో అదే జ్ఞానం ఉద్ధవుడికి ఇచ్చారు. ఇంకా ఆయనకు చెప్పని విషయాలు కూడా ఈయనకు చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఈయన విశుద్ధ భక్తుడు కాబట్టి ఉద్ధవుడికి పరిపూర్ణ జ్ఞానాన్ని, నేను ఎవరు అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చారు. మరి ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వని అడుగుతున్నారు. అప్పుడు దానికి ఉద్ధవుడు ఏమంటాడంటే, ఆ జ్ఞానం నేను మీకు ఇవ్వలేను. ఎందుకంటే మీరు వయసులో నాకంటే చాలా పెద్దవారు, మీరు కూడా శుద్ధ భక్తులు, వయసులో నాకంటే పెద్దవారు, కాబట్టి నేను మీకు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వలేను అని ఆయనకి వివరిస్తూ ఉన్నారనమాట. అయితే మరి ఏం చెయ్యాలి? ఆయన ఆ విధంగా చెప్పిన తర్వాత ఆయనని అక్కడి నుంచి సలహా ఇస్తారనమాట. నేనైతే జ్ఞానం నీకు ఇవ్వలేను, కానీ నువ్వు మైత్రేయ మహామునిని కలుసుకో, ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తారు అనే విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత మనకి విదురుడు ఏమంటున్నారు, విదుర ఉవాచ, ఆ విషయాన్ని మనం 25వ శ్లోకంలో తెలుసుకుందాం.
జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్నోహతి యద్ది విష్ణో భృత్యా స్వభృత్యార్థ కృతశ్చరంతి. లావణ్యమాత చదవండి. విదురుడు పలికిను, ఓ ఉద్ధవ, విష్ణు భగవాను సేవకులు ఇతరుల సేవార్థమే చరింతుడు కనుక ఏ ఆత్మజ్ఞానము నీకు భగవానునితో స్వయంగా బోధింపబడిందో అద్దానివి నీవు దయతో వర్ణించుట కడు యుక్తము కాగలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అని అడుగుతున్నాడు అనమాట. నీకు స్వయంగా భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని నాకు ఆ జ్ఞానం ఇస్తే అది యుక్తము కాగలదు అని ఆయన అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఆ జ్ఞానం ఎందుకు విదురుడికి ఇవ్వబడుతుంది? ఇప్పుడు స్వయంగా ఉద్ధవుడికి అర్హత ఉంది కాబట్టి భగవంతుడు కృప వల్ల ఆయనకు దొరికింది. అదే విషయము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్ధవుడు బద్రికాశ్రమానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే బద్రికాశ్రమంలో అక్కడ ఉన్న భక్తులకి కృష్ణుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఇవ్వడానికి. మరి విదురుడికి కూడా ఈ జ్ఞానం అందించబోతున్నారు. ఎందుకంటే విదురుడు వంటి గొప్ప భక్తులు కూడా ఈ జ్ఞానం తెలుసుకుని ఆయన కూడా తెలిసిన వాళ్ళకి ప్రచారం చేస్తారు. అంటే ఎవరైతే గొప్ప భక్తులు వైష్ణవులకి జ్ఞానం అనేది ఇవ్వబడుతుంది. ఎందుకు వైష్ణవులకి జ్ఞానం ఇవ్వబడుతుంది? వైష్ణవులే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి సరి అయిన వాళ్ళు, సమర్థులు, అర్హత కలిగిన వాళ్ళు. ఇప్పుడు ప్రచారం చేయడానికి సరి అయిన అర్హత అంటే ఏమిటి? భక్తి అర్హత. ఎవరికైతే భక్తి లేదో వాళ్ళు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి అర్హత ఉండదు. ఒకవేళ చేసినప్పటికీ కృష్ణ భగవానుడి కృప ఉంటే చేసిన వాళ్ళలో కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. అసలు మనకు అర్హత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కృష్ణుడి యొక్క ఆశీర్వాదం వల్లే వస్తుంది. కొంతమందికి ఆశీర్వాదం కృష్ణుడు ఇస్తాడు, వాళ్ళు చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళలో మార్పు వస్తుంది. కృష్ణుడి యొక్క కృప, గురువు యొక్క కృప లేకుండా మనం పోయి ఎంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళలో మార్పు రాదు. మన సాధన ఎంత ముఖ్యమో కృష్ణ కృప, గురువు యొక్క కృప కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఎదుటి వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు విదురుడు చాలా గొప్పవాడు. ఈ జ్ఞానం ఇప్పుడు విదురుడికి అందజేయబోతున్నారు. మనం మామూలుగా చూస్తే మనకి వైదిక జ్ఞానం ఏం చెప్తుంది? వేదాలు చదివినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆహారము, నిద్ర, భయము, మైథునం, వీటిని సంతృప్తి పరచుకోవడానికే నిరంతరము తాపత్రయపడుతూ ఉంటారు. కానీ మనకు భాగవతం ఇచ్చినది అది కాదు. అందుకనే స్వయంగా వ్యాసదేవుడు భాగవతం 2వ శ్లోకంలో ధర్మార్థ కామ మోక్షాన్ని ఆయన నిరసిస్తాడు. అది కైటవ ధర్మము. మన ధర్మం ఏమిటి అంటే స్వయంగా కృష్ణ భగవానికి సేవ చేయడమే. ప్రభుపాదుల వారు 3వ స్కందంలో చూస్తే ఎన్నోసార్లు మన ధర్మము ఏంటి అంటే డెఫినేషన్ ఇస్తారనమాట. ఏమిటి అది? కృష్ణుడికి సేవ చేయడమే మన ధర్మము. కృష్ణ సేవకి హేతు అయినది ఏదైనా ధర్మమే. కృష్ణ సేవకి హేతువు కానిది ఏదైనా అధర్మమే. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసాము, ఎవరినైనా కలిసాము, బయటికి వెళ్ళాము, ఎన్నో పనులు చేసాం. మనం చేసే పని కృష్ణ సేవకి కనుక అనుకూలంగా లేదనుకోండి, అది అధర్మం. కృష్ణ సేవకు అనుకూలంగా ఉందనుకోండి మనం చేసేది, అదే ధర్మం. ధర్మానికి అధర్మానికి పెద్ద పెద్ద గొప్ప డెఫినేషన్లు ఏం లేవు. ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, నువ్వు కృష్ణ సేవ చేస్తున్నావా ధర్మము, నువ్వు చేసే పని దానికి అనుకూలంగా ఉందా అయితే అది ధర్మం, అనుకూలంగా లేదా నువ్వు చేసే పని అయితే అధర్మం. అంతే, రెండే. ఇలా ఎవరైనా డెఫినేషన్ చెప్పగలరా? మనం చూడండి, ఇప్పటికి కూడా మామూలుగా మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ అయితే దీక్ష అప్పుడు చిన్న చిన్న ప్రశ్నలే ఎప్పుడు అడిగినే చెప్తూనే తడబడుతూ ఉంటాం. కానీ ప్రభుపాదుల వారు ఎంత శుద్ధ భక్తులంటే ఏదైనా ఒక విషయానికి డెఫినేషన్ ఇవ్వగలరు. అది అందరూ పాటించే విధంగా ఉంటుంది. మామూలుగా చూస్తే ప్రభుపాదుల వారికి ఎంత కృప ఉంటుందంటే భక్తుల మీద. ఆయన మనము భక్తి వినోద్ ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి మనం చర్చించుకుంటే వాళ్ళు ఎంత గొప్ప స్కాలర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళిద్దరు కూడా ఎంతో గొప్ప స్కాలర్స్. మనం తెలుసుకున్నాం కదా, 50 లక్షల పదాలు గుర్తుంచుకునేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇంగ్లీష్లో. ఆయనకి ఎంత బాగా ఆస్ట్రాలజీ వచ్చంటే ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఒక చెట్టు మీద పండు ఉంటే ఆ పండు
ఏ సమయంలో కింద పడుతుంది, ఏ పండు కింద పడుతుందో కూడా చెప్పగలిగేవారు. అంత గొప్ప జ్ఞానం ఉంది ఆయనకి. అందరు ఆచార్యులు కూడా చాలా గొప్పవాళ్ళు, ఎంతో జ్ఞానవంతులు. ఆయన ప్రభుపాదుల వారేమి అంత, ఆయన సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించారు, ఒక గృహస్థుడిగా ఉన్నారు, భక్తుడిగానే సాధన చేశారు. భక్తి జీవితంలో ఆయన సాధనలో కూడా కుటుంబం వల్ల, ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఎంతో గొప్పగా ప్రచారం చేశారు. కారణము ఆయనకి గురువు పట్ల ఉన్న నిష్ట. ఇంకొకటి, భక్తులని ఎలా అయినా వీళ్ళందరి మీద కూడా కృప చూపి ఎలా అయినా వీళ్ళందరికీ కృష్ణుణ్ణి అందించాలి అనే కృప. అందరిని చూస్తేనే ఆయనకి మనసులో ఆ కరుణ అనేది పొంగుకొని వచ్చేదంట. మామూలుగా ఎవరికైతే సుకృతి ఉంటుందో వాళ్ళు మాత్రమే భక్తిలో పురోగతి చెందుతారు. అయితే ప్రభుపాదుల వారు కొంతమంది వాళ్ళని అడిగారనమాట, మహారాజులు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, కే కేవలము గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్ మాత్రమే ఆయన స్వయంగా నిత్య పార్షదుడు, మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదుడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ, అర్హత నేను ఇచ్చాను అని చెప్పారు. ఎవరికి కూడా, అందరి గురువులకి కూడా అర్హత ఇచ్చిన వాళ్ళు ప్రభుపాదుల వారు. ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళ హిప్పీలని కూడా భక్తులుగా మార్చారు. అంటే వాళ్ళది ఎలా ఉందంటే, ఇప్పుడు మనం చూడవచ్చు, దాదాపుగా మనము భక్తిలోకి రాకముందు కర్మకాండ చేస్తూ ఉన్నా కానీ ఈ ఇస్కాన్లో చెప్పిన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ దాదాపుగా అందరూ ఫాలో చేస్తున్న వాళ్ళమే. మనము రావడం అంత గొప్పతనం కాదు, ఈజీగా వచ్చేస్తాం. మనకు కొంత సుకృతి అనేది ఏదో భక్తుల రూపంలో వస్తుంది, వచ్చేస్తాం. కానీ ఆ పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉన్నారంటే, మనం 0 నుంచి తీసుకున్నాం. వాళ్ళు 0లో కూడా కాదు, -100 నుంచి +100, అంటే మనకంటే కూడా చాలా గొప్ప శుద్ధ భక్తులు. మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అన్ని విని ఆచరణ చేస్తూ ఉన్నా ఇంకా తడబడుతూ ఉన్నాం. ప్రతిరోజు సాధనలో కష్టపడుతున్నాం, తడబడుతూ ఉన్నాం. వాళ్ళు అలా కాదు, అలవోకగా సాధన చేశారు, అలవోకగా ప్రచారం చేశారు. వాళ్ళందరికీ కృపనిచ్చింది స్వయంగా ప్రభుపాదుల వారు. ఒకసారి రథయాత్ర సమయంలో, రథయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాతాజీ ప్రభుపాదుల వారిని ఇలా చూస్తుందంట. ప్రభుపాదుల వారు కూడా ఇలానే చూస్తున్నారు. అయితే ఒక నిమిషం చూసిన తర్వాత ప్రభుపాద్ అన్నారంట, నువ్వు బాలేవు. అప్పుడు ఆమె, లేదు లేదు నేను బాగున్నాను. అలా 2-3 సార్లు అన్నారంట, నువ్వు బాలేవు. ఆయన, నేను బాగున్నాను అని. తర్వాత వెంటనే కాసేపటికి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి, నేను బాలేను అని చెప్పిందంట. అంటే ఆమె మనసుని ఆయన అర్థం చేసుకున్నారు, ఆమె ఏదో బాధపడుతుందని. ఇంకొకటి, ఎప్పుడైతే చూపు ద్వారానే ఆమెకి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చేశారు. మనము పొద్దుగూకులు క్లాసులు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఎంత కొట్టుకున్నా వచ్చేవాళ్ళు వస్తున్నారు, కొంతమంది రాని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. అయినా కానీ ఒక మనిషిని భక్తిలోకి తీసుకురావడం ఎంత కష్టం మనకి. అది మళ్ళీ గురువు కృప, కృష్ణుడి కృప ఉంటేనే, లేకపోతే అసలు 0. అయినా సరే ఇంత కష్టపడుతున్నాం. ప్రభుపాదుల వారు కేవలం చూపు ద్వారా, మాట్లాడడం ద్వారా, నవ్వడం ద్వారా, కేవలం ఒక్క పదమే. ఒకసారి అది మనం చెప్పుకున్నాం కదా, ఒక భక్తుడు, ఒక దొంగ, ఆయన దొంగ అయితే ఆయన కృష్ణ కాన్షియస్లోకి వచ్చాడు. కృష్ణ కాన్షియస్లోకి రాలేదు, దొంగ అయితే ఈయన ఇస్కాన్లోకి వచ్చాడు అనమాట. ఆయన ఆ సందర్భంలో రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ప్రభుపాదుల వారి వాచి చూశాడు అనమాట, చేతికున్న రిస్ట్ వాచ్ చూశాడు. ఎంత బాగుంది రిస్ట్ వాచ్, అది రోలెక్స్ వాచ్, ఆయనకి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. తీసుకుందామని వచ్చాడు. అప్పుడు ప్రభుపాదుల వారు లేరు, ఆయన ఎక్కడికో వెళ్ళారు. అయితే ఏం చేస్తున్నాడు, ఆశ్రమంలో ఉంటున్నాడు. ప్రభుపాదుల వారు వస్తారేమో, ఎప్పటికైనా ఆ వాచి తీసుకుందామని. అయితే ఏం జరిగింది, కొన్ని రోజులు బాగా ప్రసాదం పెట్టారు. పెడితే తర్వాత ప్రసాదం సరిగ్గా పెట్టట్లేదు, ఏదో అన్నం పప్పు పెడుతున్నారు. ఏంటండి, అప్పుడు చాలా బాగా పెట్టారు కదా, మరి ఇప్పుడు ఏంటి ప్రసాదం ఇలా పెడుతున్నారు అంటే, ఇంకా డబ్బులు లేవండి, అయిపోయాయి. ఉమ్, మొత్తం ఫండ్స్ అన్నీ అయిపోయాయి. ఫండ్స్ అయినా మీకు కావాలి, నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను సాయంత్రం అన్నాడు. వెళ్ళాడు, కాసేపు అక్కడ ఇక్కడ దొంగతనాలు చేశాడు, తెచ్చిచ్చాడు. వీళ్ళకి తెలియదు, టెంపుల్లో ఉన్న వాళ్ళకి ఏమనుకుంటున్నారు, వెళ్ళి డొనేషన్ కలెక్ట్ చేసుకొని తెచ్చాడేమో అని అనుకున్నారు. సరే, అలా జరిగిపోయింది. కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఈయన మన దగ్గరికి వచ్చాడండి, కొత్త డివోటి, బాగా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాడు, ఆయన డొనేషన్స్ వల్ల మనకు కొంచెం టెంపుల్ మంచిగా రన్ అయింది ఇన్ని రోజులు అని ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ పరిచయం చేశారు.
ప్రభుపాదుల వారికి తెలుసు, ఆయన చూడగానే అర్థమైపోయింది ఆయన దొంగ అని. ఏ మాట అనలేదు, ఒక్క మాట కూడా అనకుండా ఏమడిగారంటే ఒకటే మాట, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యు, అంతే. అప్పుడు ఇంతవరకు ఎవ్వరు కూడా ఆయన్ని అలాంటి ప్రశ్న వేయలేదంట, నువ్వు ఎలా ఉన్నావు అనే ప్రశ్న వేయలేదంట. అంటే మనం ఎవరినైనా ఎలా ఉన్నారని అడిగితే ఏంటి, ప్రేమతోని ఇష్టంతోని అడుగుతాం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. అలా నన్ను ఇంతవరకు ఎవరు ప్రశ్న వేయలేదని ఆ ప్రశ్న కోసమే ఇంకా ఆయన మొత్తము జీవితం అన్నిటినీ వదిలేసి ప్రభుపాదుల వారికి సమర్పణ చేశారు ఆయన జీవితాన్ని. తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ ఆయన ఆ పని చెయ్యలేదు. ఇంకెప్పుడు ప్రభుపాదుల వారి దగ్గరే ఉన్నారు, భక్తుడయ్యాడు, ఎంతో సేవను అందించాడు. తర్వాత మన ఇస్కాన్కి ప్రభుపాదుల వారు కేవలం మాట ద్వారా కృపనిచ్చేయగలరు, చూపు ద్వారా ఇవ్వగలరు. ఆయన సాంగత్యంలోనే ఆయన్ని చూస్తేనే చాలు, ఆయన చూడడం కోసమే వచ్చేవాళ్ళు. చాలా మంది ఫారినర్స్ అనేవాళ్ళు అనమాట, మీరు ఏం చెప్తున్నారో ఏంటో మాకేం అర్థం కావట్లేదండి, అయినా మీరు ఏం చెప్తే అది చేస్తాం, మీకోసం చేస్తాం. ఎవరి కోసం, మీరు ఏదో చెప్పారని కృష్ణుడని ఏదో ఫిలాసఫీ అర్థమైందని కాదు, మీకోసం చేస్తాం. ఒక్కొక్కసారి ప్రభుపాల వారు మాయావాదుల గురించి చెప్తూ ఉంటే వాళ్ళకి నిజమే ఈ మాయావాదులు ఎవరో ఉన్నారు, వాళ్ళు ప్రభుపాల వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా గురువు గారిని. ప్రభుపా చెప్పండి వాళ్ళు ఎక్కడున్నారో, వెళ్ళి వాళ్ళ సంగతి ఏందో చూసొద్దామని అడుగుతారనమాట. అంటే ఎంత ప్రేమ అంటే ఆయనకి, ఏదైనా ఆయన కోసం. ఎలా వస్తేంటి భక్తిలోకి వచ్చారు, కానీ ఆయన కోసం వచ్చారు, అది ఎంత గొప్ప విషయం. కృష్ణుడి కోసం రావడం వేరు, కానీ ఏమీ తెలియని ఒక వ్యక్తి కోసం రావడం ఎంత గొప్ప విషయం. ప్రభుపాదుల వారిలో అంత ప్యూరిటీ ఉంది. ప్యూరిటీ ఒక్కటే కాదు, ఆయన మనసులో కరుణ ఉందన్నమాట. ఎలా అయినా వీళ్ళందరినీ భక్తులు చేయాలి, ఎలా అయినా భక్తులు చేయాలి, వీళ్ళందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలని ఆయన మనసులో ఎంత కృప ఉందంటే ప్రతి ఒక్క జీవుడి మీద, ఆ కృపనే ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకుని వచ్చిందనమాట. అంత గొప్పవాడు శ్రీల ప్రభుపాదుల వారు. అలా మాతాజీ హరే కృష్ణ. జయపతాక్ స్వామి మహారాజ్ గారిని ప్రభుపాదుల వారు అన్నారండి చైతన్య మహాప్రభు పార్షదులని. అవునవును, స్వయంగా ప్రభుపాదుల వారు అన్నారు. ప్రభుపాదుల ఓకే. వారే చెప్పారు. ప్రభుపాదుల వారు చెప్పడం కాదు, ప్రభుపాదుల వారు వెళ్ళి ప్రే చేసుకున్నారనమాట. నేను ఒక్కడిని ప్రచారం చేయాలి అంటే కష్టము, నాకు మంచిగా ప్రచారం చేయడానికి నాకు నీ నిత్య పార్షదుని ఒకళ్ళని పంపించు అని స్వయంగా ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేశారు చైతన్య అయ్యో, మహాప్రభుని. అరే అప్పుడు అప్పుడు ఏం చేశారు అంటే గురు మహారాజ్ వచ్చారనమాట. గురు మహారాజు ఎప్పుడు వస్తారు ఏంటి అని చూడగానే ఆయనకు అన్ని అర్థమవుతాయి, కానీ వాళ్ళ ముందు బయటపడకూడదు కదా. అప్పుడు వాళ్ళు మామూలుగా వచ్చారు కదా, ఈ లీలలో అదే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన ఏం చెప్పలేదు. కానీ ప్రభుపాల వారు డైరెక్ట్ గా అందరి ముందు అనౌన్స్ చేశారు. అందుకనే ఆయనకి ఏంటి, ఆయన పేరేంటి, జయ పతాక. అంటే ఏంటి జయ పతాక అంటే, విక్టరీ ఫ్లాగ్. ఆ, మొత్తాన్ని దిగ్విజయంగా పతాకాన్ని ఎగిరేస్తారు. విజయం. దిగ్విజయంగా ఎగిరే వెయ్యగల సమర్థుడు అని జయ పతాక ఆయన పేరు ఇచ్చారు. అడిగో. ఆయనకు మాత్రమే ఆ సమర్థత ఉంది అని ఓకే. మొత్తం అందరినీ కలిపి ఉంచి నడిపిస్తున్నారనమాట. నేను టాపిక్ డైవర్ట్ అవుతుంది, చెప్పనా ఇంకొక విషయం ఉంది. చెప్పండి మాతాజీ. ఒకసారి మాయాపూర్లో ఉన్నప్పుడు నేను గురు మహారాజ్ గ్లోరిఫికేషన్ లో విన్నానమాట. జీబీసీలో వాళ్ళు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, అది ఏ సంవత్సరంలో జరిగిందో నాకు తెలియదు కానీ స్వయంగా గురు మహారాజ్ని పక్కకు పెట్టారంట జీబీసీలో, ఆయన సలహాలు తీసుకోలేదు. అయ్యో. అయినా సరే గురు మహారాజ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆయన పక్కకు పెట్టినా సరే, ఆయన సలహా తీసుకోకపోయినా ఏమనలేదు. ఆయన సర్వీస్ లేదో ఆయన సర్వీసులు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైపోయిందనమాట, ఆయన చెప్పింది కరెక్ట్, మనం చేసేది రాంగ్, ఆయన ఉంటేనే ఇది కరెక్ట్ గా ముందుకు వెళ్తుందని. మళ్ళీ వాళ్ళే అందరు వచ్చి రిక్వెస్ట్ చేసి మళ్ళీ తీసుకున్నారు. అంటే జీబీసీలోంచి పక్కకు పెట్టారో లేదో తెలియదు, కానీ ఆయన సలహాలు తీసుకోలేదు గురు మహారాజ్. తర్వాత వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ గురు మహారాజ్ సలహా మళ్ళీ తీసుకున్నారనమాట. మనకు గురు మహారాజ్ గ్లోరిఫికేషన్ కావాలంటే ఇంకో క్లాస్ తీసుకుందాం, కానీ ఇప్పుడు ఓకే మాత్రం మాతాజీ. థ్యాంక్ యూ. ఇందులో ముందుకు వెళ్దాం. ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞానము అనేది ఎవరికి కూడా ఊరికేనే రాదు. ఎవరైనా గొప్పవాళ్ళు విద్వాంసులు ఉన్నారని, నామమాత్రపు విద్వాంసులు గొప్పవాళ్ళ దగ్గర నుంచి మనకి జ్ఞానం వస్తుంది అనుకోవడం అది మూర్ఖత్వం. భక్తి, ఈ గుహ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భక్తుల ద్వారానే వస్తుంది.
భక్తులు కూడా ఎంతో మంది శుద్ధ భక్తులు ఉంటారు, కానీ వాళ్ళందరినీ మనం కలుసుకోలేం. గురు పరంపర ద్వారానే భక్తి వస్తుంది. ఇంకొకటి మనము బాగా అర్థం చేసుకోవాలి, భగవంతుడు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన ప్రతినిధుల ద్వారా మనకి చెప్తారు. కానీ ఆయన ప్రతినిధి ఏం చెప్తున్నారు అనేది స్వయంగా అది కృష్ణుడు చెప్పే మాట. కృష్ణుడి యొక్క భావాన్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పగలరు. మనకి కృష్ణుణ్ణి చూసిన విగ్రహం చూస్తే విగ్రహం లాగానే చూస్తాం. స్వయంగా కృష్ణుడు గోలోకధామంలో ఉండే కృష్ణుడు వేరు, మన దగ్గర ఉన్న విగ్రహం వేరు అనే భావన ఉంటుంది మనకి. అందుకనే ఎంతమందికి కృష్ణుణ్ణి డైరెక్ట్ గా చూసి మాట్లాడాలని ఉంది? హరికృష్ణ. అందరికీ ఉంటుంది మాతాజీ, అందరికీ ఆ భాగ్యం అందరికీ ఉంటుందా ఉంటుంది. మనకి కానీ. ఎందుకు అందరికీ ఉంది అంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా చూసి మాట్లాడలేకపోతున్నాం కాబట్టి కదా మనకు అంత తాపత్రయం ఉంది. అవును అవును అవును. ఒకవేళ మనం రోజు మాట్లాడామనుకోండి, నిజంగా కృష్ణుడితోని మాట్లాడాలని కోరుకుంటామా? హరే కృష్ణ మాతాజీ. ఆయన ఉండదు కనిపించకపోయినా మాతాజీ, నేను ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటాను మాతాజీ, మీ క్లాస్ ఉన్నారనుకునే రోజు భావనతో. ఉండాలని ఎలా అనుకుంటామో. మాతాజీ కనిపించకపోయినా డీటీస్ తో మాట్లాడడం వేరు, కానీ డైరెక్ట్ గా కృష్ణుడితో మాట్లాడాలని కోరిక ఉంటుంది కదా మనకి. ఉంటదిగా మాతాజీ. ఉంటుంది వెలుగు మాతాజీ. చూసినా చూడాలి, దర్శనం మాట్లాడాలనిపిస్తుంది చేసుకోవాలి మాతాజీ. కోరిక. ఎందుకు అంటే మనం కనిపించే మన విగ్రహంలో మనం డైరెక్ట్ గా కృష్ణుడిని చూడలేకపోతున్నాం. కానీ గురువులు ఏం చేస్తారంటే, ఆచార్యులు వాళ్ళు డైరెక్ట్ గా చూడగలరు, మాట్లాడగలరు. వాళ్ళకి అబ్బా. కృష్ణుడు ఏదైనా డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా నువ్వు మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నీ శిష్యులని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏం ఆజ్ఞ ఇవ్వాలి, ఏం చేస్తే వాళ్ళు పొరుగు చెందుతారు. ప్రతి ఒక్క విషయంలో కృష్ణుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటారు. అలానే కాదు, ఎవరైనా ఒక భక్తుణ్ణి చూస్తే ఆ భక్తుడి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు వాళ్ళకి అర్థమైపోతాయి. ఎలా అర్థమైపోతాయి అంటే, వా- ఆచార్యుల్లో కూడా గురువుల్లో కూడా పరమాత్మ ఉంటారు, మనలో పరమాత్మ ఉంటారు. మనలో ఉన్న పరమాత్మ వాళ్ళలో ఉన్న పరమాత్మకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. అవును పూర్తిగా మనకు సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, మనకు సంబంధించిన విషయాలన్నీ. అందుకని గురువుని ప్రత్యక్షంగా కృష్ణుడిగా చూడాలి. ఎవరైతే గురువులో కృష్ణుడిని చూడలేరో వాళ్ళ భక్తిలో పురోగతి ఉండదు. మనం ఆ స్థాయికి రావాలి. ముందు గురువు ఏం చెప్పినా అది స్వయంగా కృష్ణుడు చెప్పినట్టే. అందుకే గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ ఏమున్నా 1కి 4 సార్లు చదవాలి, దాన్ని పదే పదే మననం చెయ్యాలి, స్మరణం చెయ్యాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనందరికీ గురువు ఎవరు? ప్రభుపాద ప్రభుపాద. ప్రభుపాదుల వారు. ప్రభుపాద మరి మాస్టర్ ప్రభుపాదుల శిక్షా వారి గురు. ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలా అందుతాయి? బుక్స్ ద్వారా. బుక్స్ ద్వారా. బుక్స్ లో ప్రభుపాదుల వారు చెప్పే ప్రతి ఆదేశం కూడా మన కోసం రాసింది. ఈ రాసుకుందంతా ప్రభుపాదుల వారి కోసం కాదు, ఆయన అన్ని అవును ఆల్రెడీ ఆచరించాడు, శుద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోగలరు. ఆయన వచ్చిందే మన కోసం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎవరికి ఇచ్చారు? మన మన కోసం కోసం. ఇచ్చారు. మన కోసం. ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అంటే, కృష్ణ సంబంధ జ్ఞానం మనకి ఇవ్వగలిగిన వాళ్ళు స్వయంగా నిజంగా ప్రామాణిక గురువు మాత్రమే. మనకిచ్చేది గురువే. కృష్ణుడి యొక్క జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళే గురువు, ప్రామాణిక గురువు. కృష్ణ సంబంధ జ్ఞానం లేదు, వాళ్ళు గురువు కాదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎంత పెద్ద బొట్టైనా పెట్టుకొనియండి, ఒళ్ళంతా బూడిద పూసుకొనియండి, కాషాయం కట్టుకొనివ్వండి, ఎంత పెద్ద జడలైనా ఉండనివ్వండి, వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం చాలా గొప్పగా చూస్తాం, వాళ్ళు సన్యాసులు గొప్ప వాళ్ళని. కృష్ణ సంబంధ జ్ఞానం లేకపోతే వాళ్ళు జీరో. కృష్ణ సంబంధ జ్ఞానం ఉంటే శూద్రుడైనా గొప్పవాడు. సూత గోస్వామి శూద్రుడు. ఆయన చెప్పిన భాగవతాన్ని మనం వింటూ ఉన్నాం. ఎవరు భక్తుడు కృష్ణ సంబంధ జ్ఞానం ఉంటే వాళ్ళే సరి అయిన గురువు, ప్రామాణిక గురువు. అందుకని కలియుగంలో మనకి వేషభూషణాలను బట్టి మనము గురువుని నిర్ణయం చేసుకుంటాం. అలా నిర్ణయం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. వాళ్ళకి కృష్ణ సంబంధ జ్ఞానం, ఒక మనిషి ఎలాంటి వాడు అనేది ఆయనతో కాసేపు మాట్లాడితే అర్థమైపోతుంది. కొంత తెలివి ఉంటే మనకి ఎదుటి మనిషి మాటల్ని బట్టి వాళ్ళని అర్థం చేసుకోగలమా లేదా? చేసుకోగలం. చేసుకోగలం. అలా వినండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి, కొన్ని పరీక్షలు కూడా పెట్టండి, కొన్ని రోజులు పరీక్షించండి, తర్వాతనే గురువుగా నిర్ణయం చేసుకోండి. అదే ఆ దీక్షా గురువు అయితే. కానీ మెంటర్కి కూడా పరీక్షలు పెట్టొచ్చు, కౌన్సిలర్స్కి పరీక్ష పెట్టి నచ్చితే వాళ్ళది అప్పుడే మనం వాళ్ళని స్వీకరించాలి, నచ్చకపోతే స్వీకరించొద్దు.
ఒకసారి స్వీకరిస్తే మళ్ళీ ప్రతిరోజు పరీక్ష పెట్టకూడదు, అది అపరాధం అవుతుంది. అవును. అప్పుడు నచ్చినప్పుడే వాళ్ళది మనం వినాలి, నచ్చకపోతే ఇంకా మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ క్లాసులు మనం వినొచ్చు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అంటారు కదా మేడం, ఎవరైనా చెప్పినా కూడా వినొచ్చు అని అవును అంటారు. మాతాజీ, మంచి మాట ఎవరు చెప్పినా వినవచ్చు, అది ఒక బేసిక్ రూల్ కదా, అది చాలా అంతే. బేసిక్. మనం భక్తిలో పురోగతి చెందాలంటే బేసిక్ రూల్ తోని ముందుకు వెళ్ళలేం కదా. కరెక్ట్. మళ్ళీ ఆ పెద్దవాళ్ళే చెప్పారు కదా, వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడకు అని. 26 శ్లోక. ఉద్ధవ ఉవాచ ఓకే. నను తే తత్వ సంరాధ్య ఋషి కౌశారవోంతికే సాక్షాద్ భగవతాదిష్టో మర్త్యలోకం జిహాసత. నెక్స్ట్ అక్షర సౌజన్య మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ ఉద్ధవుడు పలికెను, మైత్రేయ ఋషి నుండి నీవు ఆ ఉపదేశములను గ్రహింపుము. ఆధ్యాత్మిక జ్ఞానమును గ్రహించిన కారణమున పూజనీయుడగు ఆ ముని దరిదాపులలోనే ఉన్నాడు. దేవదేవుడు ఈ మధ్యలోకమును వీడబోవు సమయమున మైత్రేయుడు అతనిచే ప్రత్యక్షముగా ఉపదేశితుడై అయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ముఖ్యమైన విషయం ఇది, మనం ఈ శ్లోకాన్ని కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన నిజ జీవితంలో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనకి కొన్ని శ్లోకాల్లో మనకి నార్మల్గా చెప్పినట్టు మనం అంతవరకే చూడకూడదు, దానివల్ల మనకి ఏం లభిస్తుంది, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమిటి, ఉద్ధవుడు చాలా చిన్నవాడు విదురుడి కంటే, ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాడే అయినప్పటికీ విదురుడు కంటే చాలా చిన్నవాడు, కొడుకు వయసులో ఉన్నటువంటి వాడు. అందుకని నేను ఈయనకి జ్ఞానం ఇవ్వడం సరి అయింది కాదు. ఎందుకు సరి అయింది కాదు అంటే, కృష్ణుడి దగ్గర నుంచి నేను ఏం జ్ఞానం విన్నానో అదే జ్ఞానం మైత్రేయ మహాముని కూడా విన్నారు. ఆయన నాకు దగ్గరలోనే ఉన్నారు. దగ్గరలో అంటే ఏదో ఇంటి పక్కన అనుకోకండి, కొంత దూరమే, అది మనకైతే దూరమే, కానీ ఆయన అనుకుంటున్నారు ఆయన దగ్గరలో ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి ఈయన జ్ఞానం తీసుకోవడం సరి అయినది, నేను చెప్పడం సరి అయింది కాదు అని ఆయన అనుకొని ఆయన దగ్గరికి పంపించారు. ఏమవుతుందండి అలా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా సీనియర్ భక్తులు ఉన్నప్పుడు వాళ్ళు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఆయన కంటే నేను ఎక్కువ బాగా చెప్తాను, నా దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంది, నేను ఎక్కువ బాగా పాయింట్స్ చెప్తాను, అది కాదు కావాల్సింది. సీనియర్ భక్తులు చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పే పాయింట్స్ సింపుల్గానే ఉండనివ్వండి, వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. వాళ్ళలో ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సాధన ఎప్పటి నుంచో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్యూరిటీ కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళు నీకు ప్యూర్ కాదు అని నీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఫస్ట్ సీనియర్స్కి మనము అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఈ విషయం మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అదేంటి, మర్యాద వ్యతిక్రమం. ఎప్పుడు కూడా మర్యాద వ్యతిక్రమం చెయ్యకూడదు, చేస్తే ఏం జరుగుతుంది, ఆయువు, సంపద, యశస్సు, పుణ్యము, జనుల ఆశీస్సులు కోల్పోగలరు. ఇక్కడ చూడండి, భౌతిక లోకంలో మనం ఏమేం కోరుకుంటాం అవన్నీ చెప్పారు. ఆయువు కోరుకుంటాం, సంపద కావాలని కోరుకుంటాం, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు కావాలి, పుణ్యం కావాలి, మళ్ళీ జనుల ఆశీర్వాదాలు కావాలి, ఇవన్నీ కూడా కోల్పోతారని చెప్తున్నారు. ఎంత ముఖ్యమైన విషయం అంటే, ఇక్కడ మర్యాద వ్యతిక్రమం అంటే ఓహో కేవలం గురువులు వాళ్ళు గనక ఉన్నప్పుడు మనం క్లాస్ ఇవ్వకూడదు, వాళ్ళు ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళి మాట్లాడకూడదు అంతే అనుకుంటా. అదొక్కటే కాదు ఇక్కడ చెప్పగలిగింది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సరి అయిన గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళు పెద్దవాళ్ళైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, వాళ్ళకి సరి అయిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ మనం కోల్పోతాం అనమాట. వీటి కోసం ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, అదే మనం కోల్పోతాం. మర్యాద వ్యతిరేకం ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే ఓన్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళేనా, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలే కాకుండా టీచర్స్, మనకి స్కూల్లో కాలేజీలో చెప్పే టీచర్స్ కూడా, వాళ్ళు కూడా గురువు స్థానంలో ఉన్నారు. వాళ్ళని మనం ఇప్పుడు చూస్తే ఎక్కువగా, ఇప్పుడంటే మూవీలో ఏమొస్తుందో తెలియదు కానీ ఒకప్పుడు మూవీస్లో అలా కూడా చూసామన్నమాట. ఏంటి అంటే
టీచర్స్ ని ఎక్కువగా కామెంట్ చేయడం, కాలేజీలో వెనకాల నుంచి ఇన్సల్ట్ చేయడము, వాళ్ళ మీద కామెంట్స్ చేయడం. అప్పట్లో ఎలా ఉండే అంటే అసలు మూవీలు ఒకప్పుడు బాగుండేయేమో, తర్వాత ఏమైపోయిందంటే క్లాస్లో టీచర్ని గొప్పవాడుగా చూపించడం, ఆయన ఎలాంటి లెసన్ చెప్తున్నాడు, ఏం క్లాస్ చెప్తున్నాడు, అది ఒక్క దగ్గర కూడా చూపించరు. టీచర్ని తక్కువ చేసి చూపించడమే అదే ఇప్పుడు పిల్లలందరూ కూడా అవలంబిస్తూ ఉన్నారు. టీచర్ని తక్కువ చేసి చూడడము, ఇన్సల్ట్ చేయడము, వాళ్ళకి రాకపోతే వాళ్ళని కామెంట్ చేయడం, అవన్నీ కూడా చాలా తప్పు. కొన్నిసార్లు ఆ, మా పిల్లలు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనమందరం చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వేరే, ఇప్పుడు వాళ్ళ పిల్లల ప్రొనౌన్సియేషన్ వేరనమాట. అసలు ఆ ప్రొనౌన్సియేషన్ వింటే మేము ఏం ప్రొనౌన్స్ చేసినా మా పిల్లలు కామెంట్ చేస్తారు. అదేంటి మమ్మీ అలా ప్రొనౌన్స్ చేస్తున్నావు, మేము అదే చదువుకున్నాం రా, మాకు ఆ ప్రొనౌన్సియేషనే వచ్చంటే ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఇప్పుడు మన జనరేషన్లో ఉన్న వాళ్ళు కదా టీచర్లు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వెనకాల కూర్చొని కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు పిల్లలు. అలానే చేస్తారంట. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఒకప్పుడు ఆ టీచర్స్ ఏదైనా తప్పు చేస్తే పిల్లలు దండించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మంచి కోసం. ఇప్పుడు పిల్లల్ని దండిస్తే అసలు మరి ఊర్లలో ఎలా ఉందో కానీ సిటీలో అయితే పేరెంట్స్ వస్తారనమాట. ఇంకా వచ్చి ఏ మా పిల్లల్ని ఏమన్నారు, ఎందుకన్నారు, వాళ్ళే వచ్చి పేరెంట్స్ తోని గొడవ పెట్టుకుంటారు. ఇవి ఒకప్పుడు ఎలా ఉండేదంటే టీచర్ తోని పిల్లలు ఎలా ఉండాలి అని పిల్లలకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పిల్లలతో మీరు ఎలా ఉండాలని టీచర్స్కి చెప్తున్నారు. అంటే రివర్స్ అయిపోయింది అనమాట అంతా. మీరు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళని మాట అనకూడదు, వాళ్ళతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నారు. ఎక్కడో ఎవరైనా శాడిస్ట్ టీచర్లు ఉండొచ్చేమో, మనం చెప్పలేము. కాకపోతే టీచర్లో అవలక్షణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. పెద్దవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అలా చేస్తే ఏమవుతుంది, మర్యాద వ్యతిక్రమం అవుతుంది. ఎప్పుడు కూడా అలా చెయ్యకూడదు. మనము ఆ, ఈ ఈ పద్ధతిని మనం మార్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది నార్త్ ఇండియన్స్ పెద్దవాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మనం పిల్లలకి ఇది నేర్పాలి. అప్పుడే మనకి ఆధ్యాత్మికంగా పురోగతి వస్తుంది. లేకపోతే ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. ఇలాంటి తప్పులు అన్నీ చేసుకుంటూ పోతే మనకి పురోగతి అనేది రాదు. మనకి ఇక్కడ ఆచరించి చూపిస్తున్నారు, ఉద్ధవుడి వంటి ఓ శుద్ధ భక్తులు మనకు నేర్పిస్తున్నారు అన్నమాట. ముందు పెద్దవాడైన గురువుకి అర్హత ఇవ్వాలి. యాక్చువల్గా అయితే విదురుడికి ఇవ్వడానికి జ్ఞానం, ఉద్ధవుడికి మైత్రేయుడికి ఇద్దరికి అర్హత ఉన్నా పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తున్నారనమాట. ఎప్పుడు కూడా గురువుకి, పెద్దవాడైన గురువుకి చెందవలసి ఉన్న గౌరవం, స్వలాభము, యశస్సు కోసం మనం దాన్ని అతిక్రమించడానికి ప్రయత్నం చెయ్యకూడదు. మన స్వలాభం కోసం, మన కీర్తి కోసం. ఇంకొకటి, అలాంటి మిథ్యా గురువు అంటే నీకు గురువు యొక్క లక్షణాలే లేవు. అటువంటి మిథ్యా గురువులు ఈ విధమైన పనులు చేస్తే ఏమిటి, స్వలాభం కోసం, యశస్సు కోసం కనుక వాళ్ళు పనులు చేస్తే ఏదైనా కానీ అలాంటి వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది. అది ప్రమాదకరం కాగలదు వాళ్ళకి అని చెప్తున్నారనమాట. అందుకని మర్యాద వ్యతిక్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. నెక్స్ట్, శ్రీ శుక ఉవాచ. ఇతి సహ విదురేణ విశ్వమూర్తే గుణకతయా సుదయా ప్లావితోరుతాపః క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవర్నిశాం తతోగాత్. నెక్స్ట్ సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. సుఖదేవ గోస్వామి పలికెను, ఓ రాజా, ఆ విధముగా యమునా తటమున ఆ దివ్య నామ యశో గుణాదులను విదురునితో చర్చించిన పిదప ఉద్ధవుడు గొప్ప దుఃఖకా దుఃఖకాతరుడయ్యను దుఃఖతారుడయ్యను. ఆ రేయిని క్షణము వలె గడిపి వేసి పిమ్మట అతడు వెడలిపోయిను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాధవి. చిన్న శ్లోకము, పర్పోర్ట్ కూడా చిన్నగా ఉంది, కానీ మీనింగ్ మాత్రం చాలా ఉంది ఇందులో. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఎవరు అంటే విశ్వమూర్తి. విశ్వమూర్తి అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన విశ్వమూర్తి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్తే మరి కృష్ణుడికి ఆ ఒక వ్యక్తి రూపం ఎలా ఉంటుందండి? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన నిరాకార బ్రహ్మం అవుతాడు కదా. కృష్ణుడికి వ్యక్తి రూపం కూడా ఉంటుందా అంటే ఆయన వ్యక్తి రూపంలో ఉండగలడు,
విశ్వమంతా కూడా వ్యాపించి ఉండగలడు. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇంతవరకు కూడా ఉద్ధవుడు మరియు విదురుడు ఇద్దరు కలిసి ఎంతో సమయం వాళ్ళు చర్చించారనమాట. ఎలా వాళ్ళు ఆ సమయంలో చర్చించినప్పుడు పూర్తిగా వాళ్ళు రోజంతా కూడా చర్చిస్తూనే ఉన్నారు కృష్ణ కథని. అలా చర్చిస్తూ చర్చిస్తూ అదంతా రే అంతా గడిచిపోయి మళ్ళీ ఉదయం అయింది. అప్పటి వరకు వాళ్ళు చర్చిస్తూనే ఉన్నారు. అంటే నిరంతరాయంగా ఎంతో సమయం చర్చిస్తూ ఉన్నారు. అయితే చర్చలో కూడా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు శుద్ధ భక్తులు వాళ్ళు ఎందుకు చర్చిస్తారు అంటే, కృష్ణుడి యొక్క కథల్ని వినడం వల్ల వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే తెలిసినా మళ్ళీ మళ్ళీ అవే అవే చర్చిస్తూ ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళకి కృష్ణ కథని వినడం వల్ల మనకేం జరుగుతుంది? హరే కృష్ణ. భక్తి కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. పుణ్యం కాదు, భక్తి వస్తుంది. భక్తి కలుగుతుంది. భగవంతుని మీద ప్రేమగా మనము భగవంతుడి మీద ప్రేమ భక్తి అనేవి వస్తాయి. అవి ఆటోమేటిక్ గా మనం ప్రతిరోజు వినడం వల్ల అది వస్తాయి. కానీ ముందేమవుతుంది అంటే మనలో ప్యూరిటీ వస్తుంది, నమ్మకం వస్తుంది. ఎందుకంటే పూర్తి నమ్మకం ఉందే, 100% నమ్మకం ఉందా కృష్ణుడి మీద అంటే, ఎప్పుడైతే సాంగత్యంలో ఉంటామో అంతవరకు చాలా ప్యూరిటీ ఉంది, శుద్ధ భక్తిలో అనే భావన ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి పక్కకు జరిగామనుకోండి, ఏదైనా కొన్ని పరిస్థితుల వల్ల బిజీగా ఉండి క్లాస్ లేనకపోతే, అప్పుడు మన శుద్ధ భక్తి ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి మనం? మనకి కృష్ణ కథని పదే పదే వినడం వల్ల మనకి కృష్ణుడి మీద నమ్మకం వస్తుంది. ఇంకొకటి, మనకి ప్యూరిటీ వస్తుంది, మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి భక్తి వస్తుంది, కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది. ముందు స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట ఇవి, నమ్మకము మరియు ప్యూరిటీ, పవిత్రత. అది చాలా ఇంపార్టెంట్. మనము కథ వినడము ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఈ కథ అయితే ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నదే, మళ్ళీ భాగవతం ఏం చెప్తుంది మాతాజీ, అదే 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 కొంచెంసారి అటు ఇటు తిప్పి తిప్పి చెప్తుంది, ఏమొస్తుంది మనకి అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కథ వినడం వల్ల మనకి ఎంతో లాభం వస్తుంది. ఏం లాభము, ఇంత లాభము అని మనము త్రాసులో వేసి లెక్కగట్టి చెప్పలేము. ఎందుకంటే లెక్కగట్టి చెప్పలేనంత ఫలితం మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆ పాత్రని ఏదైనా ఏం చేసాము అంటే, ఏదో ఒక తయారు చేద్దాం, ఒక వెరైటీ డిష్ చేద్దామని చెప్పి, ఆ కేక్ చేద్దాం, బిస్కెట్ చేద్దామని ఒక పాత్రని పెట్టి పొయ్యి మీద ఇసుకను ఉప్పు వేసి చేశారు. అవన్నీ మాడిపోయాయి అనుకోండి, ఆ పాత్ర మీరు ఎన్నిసార్లు తోమితే అది వెళ్తుంది, మంచిగా తెల్లగా వస్తుంది? చాలా సార్లు చాలా సార్లు తోమినా వస్తుందా మాతాజీ? ఎప్పుడుకో రావచ్చు రాకపోవచ్చు. అది రావచ్చు రాకపోవచ్చు, అది ఎప్పటికో ఒకవేళ వచ్చినా గానీ. అటువంటిది అన్నమాట దాని మరకలైతే ఉంటాయి. మరకలైతే అలానే ఉంటాయి. అటువంటిది మన యొక్క చైతన్యం. ఎన్నో అనర్థాలు, ఎన్ని అనర్థాలంటే ఎప్పటియో ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి పోగుపడిన ఆ చెత్తంతా మనం ఒకసారి ఇట్లా రుద్దగానే, ఒకసారి కథ వినగానే, ఒక 2-3 సంవత్సరాలు కథ విన్నామండి, 2-3 సంవత్సరాలు నామజపం చేసాం, క్లియర్ అయిపోతుంది అనే మురికి కాదు మనది. ఎన్నో వేల జన్మల నుంచి పేరుకొని పోయి ఉన్న మురికి. రోజు కాస్త రుద్దాలి, రోజు రుద్దితే ఎన్నో ఏళ్లకి రావచ్చు. అది కూడా మన సాధనని బట్టి, మన నమ్మకాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వస్తుంది అని కూడా చెప్పలేము, మన పై పైన రుద్దితే వస్తుంది అని కూడా చెప్పలేము. అందుకని కృష్ణ కథని పదే 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 వినాలి. ఇక్కడ వినడం వల్ల వీళ్ళకి ఏమొచ్చిందంట, విదురుడికి ఉద్ధవుడికి ఇక్కడ చెప్తున్నారు చూడండి. అంత అధికంగా ఆ దేవదేవుని రూపమును, వారికి ఆ దేవదేవుని యొక్క కథల్ని వాళ్ళు అధికంగా వినడం వల్ల ఏమొచ్చిందంట, అంత అధికంగా ఆ దేవదేవుని రూపము వారికి ఎల్లెడలా ప్రత్యక్షమయ్యను. ఇది చాలా ఇంపార్టెంట్. అధికంగా కృష్ణ కథ విన్నారు, అందుకని మొత్తం ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడంట వాళ్ళకి. వాళ్ళకి ఆ విధంగా దర్శనం అయింది, కృష్ణ దర్శనం అయింది వాళ్ళిద్దరికి. మన కృష్ణ దర్శనం కోసమే కదా ఎప్పుడు తాపత్రయపడేది. ఇంకేమన్నా ఉందా మాతాజీ మనకి? అవును మాతాజీ. అవును మాతాజీ.
మరి ఆ తాపత్రయం అంతగా మనం పడుతున్నప్పుడు ఇక్కడ మనకి సొల్యూషన్ ఇచ్చారా లేదా? మాతాజీ సొల్యూషన్ మనకి దొరికింది. మనకి ఏం కావాలో సొల్యూషన్ ఇచ్చారు. అందుకని వీలైనంతగా తెలిసింది అనిపించినా, మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు విన్నదే తెలిసిందే, కానీ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మనకు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని మర్చిపోతాం. మళ్ళీ మళ్ళీ వినాలి. ఎంతగా వింటే అంత కృష్ణ దర్శనం అవుతుంది. అయితే అటువంటి దర్శనం మిథ్య గాని కల్పన కల్పన మాత్రం కాదు. వాస్తవంగా పరతత్వమే స్వయంగా కృష్ణుడే వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. అన్నిట్లో అన్నిట్లో కనిపించాడు. అందుకని వ్యక్తి రూపంలో లేడు అని అనుకోకండి. విశ్వమూర్తిగా ఉన్నాడు, వ్యక్తి రూపంలో కూడా ఉన్నాడు. ప్రతి ఒక్క సర్వత్రా ఆయనే ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. వాళ్ళు దర్శనం చెయ్యగలిగారు. శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు చేసిన సేవ ఏదైనా కానీ చాలా బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ విధమైన దర్శనం జరిగింది. నెక్స్ట్ 28 శ్లోక ఎవరు చదువుతారు? నేను చదవనా మాతాజీ? చదవమంటారు. చదివారా మాతాజీ ఇప్పటి వరకు? చదవలేదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. శ్లోక దగ్గరికి అన్నమాట. తర్వాత మీకు కూడా ఇస్తాను మాతాజీ. నిధనుముపగతేషు వృష్టిభోజే శ్వదిరధయూదపయూదపేషు ముఖ్యా సతు కథమవశిష్ట ఉద్ధవో యుద్ధరీ రపిత్యత్య ఆకృతిం త్యదిస్త్రతీజశ. నెక్స్ట్ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. రాజు ఈ విధముగా ప్రశ్నించెను, ముల్లోకములకు అధిపతియగు శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలు ముగిసి శ్రేష్ఠులైన సేనా నాయకులకు వృష్టిభోజ వంశీయులు అంతర్ధానము చెందిన పిమ్మట ఉద్ధవుడు ఒక్కడే ఏల మిగిలెను అని అడిగారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వరకు మనకి ఎవరెవరు చర్చించుకుంటే చూసాము. ఉద్ధవుడు మరియు విదురుడు చర్చించుకున్నారు. ఇప్పుడు మాత్రము పరీక్షిత్తు మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. మీరు ఇప్పటి వరకు వృష్టి భోజ వంశస్థులు అందరి గురించి చెప్పారు, మరి అందరూ వెళ్ళిపోయారు కదా, కృష్ణుడు కూడా అంతర్ధానం చెందాడు, మరి ఎందుకు ఉద్ధవుడు మాత్రమే మిగిలిపోయాడు, ఉద్ధవుడు ఎందుకు ఉన్నాడు, అది విషయాన్ని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే జీవ గోస్వామి వ్యాఖ్యానం, నిధనం అంటే నీ అంటే పరమోన్నతమైనది, ధనము అంటే సంపద. అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారు, వాళ్ళందరికీ ఆధ్యాత్మిక ఐశ్వర్యము అనేది లభించింది. అయితే ఇక్కడ అందరూ వృష్టి భోజ వంశస్థులందరికీ ప్రత్యక్షంగా కృష్ణుడు సహచరులు కాబట్టి వాళ్ళందరికీ ఆధ్యాత్మిక లోకాన్ని కృష్ణుడు ప్రసాదించాడు. ఆ తరువాత వాళ్ళందరూ దివ్యధామానికి ప్రత్యేక స్థానాలకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఉద్ధవుడు మాత్రమే మిగిలిపోయాడు. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని పదాలకు మనకి మీనింగ్ వివరిస్తున్నారు. నిధనం వివరించారు, ఆ తర్వాత ఆకృతి అంటే పూర్ణము, కృతం అంటే ఆయన దివ్య లీలలు. ఇక్కడ ఆయన లీలలకి కృష్ణుడు ఎలా పూర్ణమో ఆయన లీలలు కూడా పూర్ణమైనవి. ఎవరైతే కృష్ణుడి యొక్క దివ్య దేహాన్ని గురించి చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. మనం ఏదైనా ఇప్పుడు వాట్సాప్లో యూట్యూబ్లో కొన్నిసార్లు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, కొన్ని వీడియోలు పెడుతూ ఉంటారు. కృష్ణుడు భగవద్ధామానికి ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, లేదు కృష్ణుడు మరణించాడు, కృష్ణుడు ఎలా మరణించాడు అంటే ఒక బోయవాడు బాణం వేశాడు అని ఒక్కొక్కళ్ళు ఎవరెవరో ఏదో ఒక కొత్త కొత్త విషయాల్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరికీ ఇక్కడ మనకి చెప్తున్నారనమాట మీనింగ్. ఎవరు చెప్పారు మనందరికీ? మరి ఎవరైనా ఒకళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. అందుకే ఆచార్యులైన జీవ గోస్వామి మరియు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇద్దరు కూడా వ్యాఖ్యానం చెప్తూ ఉన్నారనమాట. ఏమిటా విషయము అంటే కృష్ణుడి యొక్క దేహము ఆధ్యాత్మికమైనది. ఆయన జన్మ నొందినట్లు దేహము త్యాగం చేసినట్లు గోచరించిన వాళ్ళకి అలా అనిపిస్తుంది, కానీ శుద్ధ భక్తులకు మాత్రం అర్థమవుతుంది. అది కేవలము వాళ్ళు ఏమన్నా మీనింగ్ చెప్పినా అందరికీ తెలుసు కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక దేహము, ఆయన ఆధ్యాత్మిక దేహానికి
కృష్ణుడికి ఏ మాత్రం భేదం లేదు. మనలాంటి భౌతికమైన దేహం కదా, ఆధ్యాత్మిక దేహం. అందుకని ఆయన ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. ఇది చెప్పిన అభక్తులకి అర్థం కాదు, కానీ భక్తులు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే ఆయన భగవద్ధామానికి వెళ్ళారో ఆయన యొక్క ఎప్పుడు ఆయన వెళ్ళాలి అని అనుకున్నారో ఆయన యొక్క వంశజులు, వృష్టి భోజ వంశజులు అందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. ఈ వృష్టి భోజ వంశస్థులు అందరూ కూడా తీసుకొని వెళ్ళే సమయంలో మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. కొంతమంది వాళ్ళకి పర్ఫెక్షన్ వచ్చింది. పర్ఫెక్షన్ అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత పొందారు. అర్హత పొందే సమయంలో ఎవరికైతే ప్రగాఢమైన విశ్వాసము 100% నమ్మకం ఉండదో వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ వెళ్ళే సమయంలో ఉన్నత లోకాలు ఎన్నో ఉన్నాయే, ఒక్కసారి ఆ ఉన్నత లోకాలు ఎలా ఉన్నాయి, ఏ ఉన్నాయి అక్కడ, ఒకసారి చూసి వెళ్దాము అని అనిపిస్తుందంట. ఇది ఒక మాయ, చివరి వల అన్నమాట. మాయ యొక్క చివరి వల ఏమిటి? ఇక భగవద్ధామం వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ అన్ని ధామాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసి వెళ్దాము ఈ లోకాలన్నీ అనిపిస్తుందంట. అయితే ఈ వృష్టి భోజ వంశస్థులకు మాత్రం అలా ఏమనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చూడాలి అని వాళ్ళకి అనిపించలేదు. స్వయంగా భగవద్ధామానికి ఎప్పుడైతే అర్హత వచ్చిందో ఇంకా భగవంతుడు కృష్ణుడు తీసుకొని వెళ్ళాలనుకున్నారు, అప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళెవరూ కూడా ఆయన నిత్య పార్షదులు, ఆయనకు శుద్ధ భక్తులు వచ్చారు అందరు. అందుకని వాళ్ళెవరికి కూడా వాళ్ళందరికీ తెలుసు అనమాట, ఇంకా మమ్మల్ని కృష్ణుడు తీసుకొని వెళ్తాడు. వాళ్ళెవరు కూడా మాయలో మోహంలో పడలేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. మళ్ళాంటి వాళ్ళకి ఎప్పుడు మాయలో ఉంటాం, వాళ్ళు ఎవ్వరు కూడా మాయలో లేరంట. అందుకని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమందినేమో నిత్య పార్షదులేమో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. ఈ వృష్టి భోయ వంశస్థులో ఇల్లు దేవతల యొక్క అంశాలు కూడా ఉన్నారు. వీళ్ళేమో కలహం ద్వారా వెళ్ళారు, కానీ వెంటనే వెళ్ళిపోయారు. ఎవ్వరు మిగిలిలేరు. ఎవరు కూడా మాయలో పడి ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏముంది, ఒకసారి చూసి వెళ్దాం, అటువంటి భావాలు ఎవరికి కలగలేదన్నమాట. ఆ సమయంలో ఇంకా వెళ్ళే సమయంలో కృష్ణుడు సంజ్ఞ ద్వారా తెలియజేశారు. ఏమిటి? నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు. ఎందుకు బదరికాశ్రమానికి వెళ్ళాలి అంటే కృష్ణుడికి ఆయన ఇచ్చిన బ్రహ్మదేవుడికి ఏమి జ్ఞానం ఇచ్చాడో అదే జ్ఞానం ఉద్ధవుడికి ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి కృష్ణుడి యొక్క ఆజ్ఞని, ఆదేశాన్ని అందరికీ పంచడానికి, ఆ జ్ఞానం అందరికీ ఇవ్వడానికి ఆ బాధ్యతను ఉద్ధవుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఉద్ధవుడు మైత్రేయుడు విన్నారు, వాళ్ళిద్దరూ ప్రచారం చేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరు విదురుడికి ఇస్తున్నారు, ఈయన కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అందుకని గొప్ప వైష్ణవులకు అటువంటి కృపని కృష్ణుడు ఇస్తాడు. ఊరికినే ఉద్ధవుడిని ఒక్కడిని ఉంచి అందరు వెళ్ళిపోయారు, ఒక్క ఉద్ధవుడే మిగిలిపోయాడు ద్వారకలు. ఎందుకు అంటే ఆయనకి ఈ సేవని ఇచ్చారన్నమాట. ప్రచారం చేసే సేవని ఇంకా ఆయనకి ఇచ్చారు. ఎవరికైనా ముక్తైనా ఈజీగా వస్తుందేమో, కానీ కృష్ణుడి యొక్క సేవ మాత్రం ఈజీగా రాదు. కృష్ణ కృప వస్తుంటేనే వస్తుంది. ఉద్ధవుడు మాత్రమే ఎలిజిబుల్ పర్సన్, యోగ్యుడు అని అనుకొని ఉద్ధవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు స్వయంగా కృష్ణుడు. నెక్స్ట్ 29 శ్లోక తెలుసుకుందాం. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంవృచ్య స్వకలం స్ఫీతం త్యక్ష్యందేహమ చిత్తయత్. నెక్స్ట్ భారతి మాత చదువుతారా? నేను ఈ లోకమును విడిచి, అదేనా 29. మహారాజా, సత్య సంకల్పుడు కాలపురుషుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ శాపము మిషతో తన ఇచ్ఛానుసారము యదువంశం పూర్తిగా నశింపచేసెను. పరంధామను చేర్చుకై తన లీలలను ఉపసంహరించేయు సమయమున ఆ మాతాజీ 29 శ్లోకం. అవునండి, 29. నేను ఈ లోకమును విడిచి పరంధామం చేరి మిమ్మట నన్ను బోధించెడు భాగవత జ్ఞాన విషయమును ఇతరులకు అందించు. అది కూడా కాదు మాతాజీ. సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఓ రాజా, బ్రాహ్మణ శాపమునకు ఇది. ఇప్పుడు అదే అంటే నా దగ్గర మీ దగ్గర శ్రీల ప్రతిభా వాళ్ళది కాదండి, వ్యాస మహర్షి రాసిన భాగవతం. లేదు లేదు మాతాజీ, శ్రీల ప్రభుపాదుల వారిది మేము ఫాలో అవుతున్నాం. అదే. ఓకే ఓకే సరే. ఓకే మాతాజీ చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి.
శుక్రదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ రాజా, బ్రాహ్మణ శాపము కేవలము ఒక నెపము మాత్రమే. దేవదేవుని పరమ శ్రేష్టమగు వాంఛయే దానికి నిజమగు కారణము. అత్యధికముగా నన్ను తన వంశస్థులను సాగనంపిన పిదప అతడు ధరణీతలము నుండి అంతర్ధానము చెందగోరెను. అందులకే ఆ దేవదేవుడు తనలో తాను ఇట్లు తలపోసెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకము ఇది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చర్చించుకొని మనం ముగిద్దాము. అందరు కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రాహ్మణ శాపం అనేది ఒక మిష మాత్రమే, అంటే ఒక నెపము అంతే తప్ప అది అది కాదు కారణము. కృష్ణుడు భగవద్ధామం వెళ్ళిపోవడానికి, వాళ్ళ వంశస్థులందరూ కూడా వాళ్ళలో వాళ్ళే కలహించుకొని మరణించడానికి బ్రాహ్మణ శాపం కాదు. ఆయన భక్తులు వాళ్ళకి సహజ మరణము రాదు. వాళ్ళు ఏ విధంగా ఇక భగవద్ధామం కృష్ణుడు వెళ్తుంటే వాళ్ళని వదిలేసి ఆయన వెళ్ళలేడు. కృష్ణుడు లేకపోతే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక నిమిషం ఉండరు, మొత్తం విధ్వంసం చేసేస్తారు. అందుకని వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ఉన్న ఒకే మార్గం అని కృష్ణుడు ఈ విధంగా తీసుకుని వెళ్ళారు. వెళ్ళే సమయంలో మనకి కొంత జ్ఞానాన్ని ఇచ్చారనమాట. ఎవరైనా ఎంత గొప్పవాళ్ళైనా సరే బ్రాహ్మణులు భక్తుల పట్ల అపరాధం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది మనకు ఒకసారి రుచి చూపించారనమాట, అంతే. ఆ తరువాత భగవంతుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నారు, తనలో తాను ఈ విధంగా తలపోస్తున్నాడు అని స్వయంగా శుకదేవ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట పరీక్షిత్ మహారాజ్కి. ఇక్కడ మనము ముఖ్య విషయం ఏమిటి అంటే, చాలా మందికి కృష్ణుడు ఎలా అంతర్ధానం చెందాడు, అది ఏం జరిగింది అప్పుడు తెలుసుకోవాలి అని చాలా మందికి ఉంది. అది తెలుసుకోవాలి అని తెలియక కొంతమంది ఆ ఏదో వాళ్ళకి తెలిసింది తోసింది చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని అందరికీ తెలియడం కోసము శ్రీల జీవ గోస్వామి కృష్ణ సందర్భం అనే మనకి ఆయన షట్ సందర్భాలు రచించారు. ఆ షట్ సందర్భాలు మొత్తం కూడా భాగవతాన్ని డీటెయిల్డ్ గా మనకి ఇంకా వివరిస్తాయని. మొత్తం భాగవతం షట్ సందర్భాల్లో వివరించిందంతా భాగవతమే. అందులో కృష్ణ సందర్భంలో ఆయన వివరించారనమాట. అందులో ఏం వివరిస్తున్నారంటే, కృష్ణ భగవానుడు బ్రహ్మ సంహితలో చెప్పినట్టు కృష్ణ భగవానుడు పలు రూపాలని కలిగి ఉన్నారు. అసంఖ్యాక రూపాలు, ఇన్ని అన్ని అని రూపాలు, ఆయన రూపాలు ఎన్ని అని చెప్పలేము, అన్ని రూపాలు కలిగి ఉన్నారు. అయితే ఆ రూపాలన్నిటినీ కూడా తీసుకొని స్వయంగా కృష్ణుడు ఈ ద్వారకలో బ్రజధామంలో ఆయన అవతారాన్ని తీసుకున్నారు. ఆయన స్వయంగా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఆయన అన్ని అవతారాలు, ఎన్నో ఉన్న అవతారాల్లో వాటిలో స్వయంగా విశ్వరూపం కూడా మిళితమై ఉంది. ఆయనకున్న అవతారాల్లో విశ్వరూపం ఒకటి, అది భౌతికమైన రూపము అయినప్పటికీ ఆ అవతారాలన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అవన్నీ తీసుకొని స్వయంగా ఆయన సచ్చిదానంద విగ్రహుడు భూమి మీదకి వచ్చాడు. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చాడో ఆయన లోపల అన్ని అవతారాలను ఆయన తీసుకొని వచ్చారు అని చెప్పి సాధారణమైన భక్తులకు అనుభూతం అవుతుంది. కానీ భక్తి రహితులకి ఏదైనా కానీ మనం ఏం చెప్పినా వాళ్ళకి అనుభూతం చేసుకునే అంత శక్తి లేదు, అందుకే వాళ్ళకి అనుభూతం కాదు. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఎందుకు వాళ్ళకి అనుభూతం కాదు అంటే, అసంపూర్ణ జీవులకి పంచనా ప్రవృత్తి అనే దోషం ఉంటుందంట. అది ఏం దోషము అంటే, వాళ్ళు ఏదైనా భౌతికంగానే చూస్తారు. కృష్ణుడికి నిత్య శరీరం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక శరీరం ఎలా ఉంటుంది? కృష్ణుడు విష్ణువు ఇద్దరు ఒకటేనా? ఆయన విష్ణువు వచ్చాడు కదా కృష్ణుడిలాగా. కృష్ణుడు విష్ణువులాగా వచ్చేదేంటి? ఫస్ట్ వచ్చింది కృష్ణుడా విష్ణువా? రాముడు ఫస్ట్ వచ్చాడా? నన్ను ఎవరో అడిగారనమాట. హరే కృష్ణ మహామంత్రంలో ఫస్ట్ కృష్ణ చెప్తున్నారేంటి రాముడు చెప్పకుండా? ఫస్ట్ కృష్ణుడు వచ్చాడా రాముడు వచ్చాడా? మీరు ఎందుకు కృష్ణుడు చెప్తున్నారు అంటే, ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనకొచ్చారు అనేది ఇంపార్టెంటా, నామం ఇంపార్టెంటా? అయితే ముందు వస్తే చాలా ఇంపార్టెంట్ అవుతారా, వెనకొస్తే ఇంపార్టెంట్ కారా? అలా అని ఎప్పుడైనా చెప్పగలమా మాతాజీ? అంటే ఇప్పుడు భక్తులు ఎవరైనా ముందు వచ్చిన భక్తులు తర్వాత లేట్ వచ్చిన భక్తులు వాళ్ళు శుద్ధ భక్తులు అవ్వచ్చు కదా ముందు వచ్చిన వాళ్ళకంటే. ముందు వెనక అనేది అంత ఇంపార్టెంట్ కాదు. నామం యొక్క గొప్పదనం. కృష్ణ అంటే ఏంటి, రామ అంటే కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే.
అక్కడ నామం ఇంపార్టెంట్. ఇప్పుడు రామ అనేది నామంలో ఉన్న గొప్పతనం. అందుకనే మనం చూస్తాం ఒకసారి స్వయంగా హనుమంతుడికి మరియు రామచంద్రుడికి మధ్యలో యుద్ధం జరిగింది. అందులో రాముడి కంటే రామనామం గొప్పది అని హనుమంతుడు ఆయన ప్రూవ్ చేశారు అని మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం. విన్నారు కదా మీరు? రామాంజనేయుతో సినిమాలో చూపిస్తాడు. అంటే ఏంటి? రామనామం రాముడి కంటే కూడా గొప్పది. అంటే నామం యొక్క గొప్పతనం అది. కానీ కృష్ణనామానికి కృష్ణుడికి భేదం లేదు అని చెప్తాం. అందుకని వీళ్ళందరికీ జ్ఞానం అనేది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనకి ఎవరైనా ఇంట్లో విగ్రహం మందిరానికి వెళ్తారు. మందిరంలో విగ్రహాలను చూస్తూ ఉంటాం. మందిరంలో విగ్రహాలకు సేవ చేస్తాం. చేసినప్పుడు ఎప్పుడు కూడా స్వయంగా కృష్ణుడే అక్కడ ఉన్నాడు అని మనం భావించాలి. ఆ విధంగా మనం అందరం భావించగలుగుతున్నామా? అది అతి కష్టం. స్వయంగా కృష్ణుడే అక్కడ ఉన్నాడు అని భావించడము సాధారణంగా ఉన్న వాళ్ళకి అది సాధ్యం కాదు. సాధారణ భక్తులకి. ఉత్తమ భక్తులు మాత్రం స్వయంగా కృష్ణుని అక్కడ చూడగలరు, ఫీల్ అవ్వగలరు, మాట్లాడగలరు, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోగలరు. సాధారణమైన వాళ్ళు అందరూ కూడా ఒక విగ్రహంగా చూస్తారనమాట. ఇక్కడ మనకి అదే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే శుద్ధ భక్తి స్థాయిలోకి వస్తామో మనం అది ఆ విధంగా మనం స్వానుభవం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. కృష్ణుడి యొక్క అచింత్య శక్తి అనేది విగ్రహంలో కూడా ఉంటుంది, ఆయన బయట కూడా ఉంటుంది, స్వయంగా కృష్ణుడిలో కూడా ఉంటుంది. ఆయన యొక్క అచింత్య శక్తి, ఆయన ఆంతరంగిక శక్తి సర్వవ్యాపంగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవడానికి మనం ఆ స్థాయిలో లేము. ఇక్కడ ముఖ్యంగా కృష్ణ భగవాన్ ఇక్కడ ఏమన్నారు? కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియే. కృష్ణుడు కృష్ణ నామము, ఆయన లీలల్ని, కృష్ణనామాన్ని మన యొక్క ఇంద్రియాలతోని మనం అర్థం చేసుకోలేము. భౌతికమైన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము. ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం? ఎలా అర్థం చేసుకుంటాం? మన సాధన ద్వారా. మనం చెప్పుకున్నాం భగవద్గీతలో. ఏం చెప్పుకున్నాం? మనం సాధన చేస్తూ ఉంటే, నిష్కామ కర్మయోగము భక్తి యోగాన్ని మనం ఆచరిస్తూ ఉంటే, మన ఇంద్రియాల మీద మనకి ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పుడు మన జ్ఞానం వస్తుంది. అప్పుడు వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు అవుతారు. అది ఏదో మనం అనుకున్నంత మాత్రం మన జ్ఞానం రాదు. జ్ఞానం ఉంటుంది, అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ పూర్తిగా మనకు అర్థం కాదు. ఈ పూర్తిగా అర్థమైతే దాన్ని మనం ఆచరిస్తాం. అందుకనే ఎన్నో వింటాం, ఒకటో రెండో మనం ఆచరించగలం. అన్ని ఆచరించే స్థితిలో మనము లేము. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటి అంటే, స్వయంగా కృష్ణుడి నుంచి విరాట్ రూపం వేరు చేస్తే ఎలా అంటే, కృష్ణుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి, అందులో విరాట్ రూపం ఒకటి. విరాట్ రూపం అనేది ఇప్పుడు మనం చూడవచ్చు. ఏమిటి? ఒక రెడ్ యాపిల్. రెడ్ యాపిల్ అంటే యాపిల్ అనేది అది నామం. యాపిల్ యొక్క నామం, దాని పేరేంటి? యాపిల్. రెడ్ యాపిల్ అంటే ఏమిటి? అది ఎర్ర రంగులో ఉంది అని దాని యొక్క విశేషాన్ని చెప్తున్నాం మనం. ఒకవేళ రెడ్ అనేది తీసేసామనుకోండి, యాపిల్లో ఏమైనా తేడా వస్తుందా? యాపిల్లో ఏమైనా తేడా వస్తుందా? ఏం రాదు. యాపిల్ యాపిల్ లానే ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, కృష్ణుల్లో ఎన్నో విస్తారాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి. కానీ ఆయన అవసరమైనప్పుడు మాత్రమే విరాట్ రూపాన్ని తీసుకుంటాడు. ఆయన వద్దనుకున్నప్పుడు దాన్ని పక్కన పెడతాడు. పెట్టడం వల్ల కృష్ణుల్లో ఏం తేడా రాదు, ఆయన గొప్పతనంలో శక్తిలో ఏమీ తేడా రాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నో రూపాలని, వివిధ లోకాల్లో వివిధ రూపాలని కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, స్వయంగా కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని రూపాలని తనలో తీసుకొని వచ్చారు. ఎక్కడైతే ఇక్కడ లీలలన్నీ ప్రదర్శించారో, వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని రూపాలని తీసుకొని వెళ్ళిపోయారు. లీలలు ప్రదర్శించినంతసేపు అన్ని అవతారాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. లీలలు ప్రదర్శించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన రూపాలు, ఆయన విస్తారాలన్నీ విడిపోయాయి అన్నమాట ఆయన నుంచి. కృష్ణుడు పూర్ణుడు, ఆయనకు ఏమాత్రం భేదం లేదు.
హరే కృష్ణ మాతాజీ, అర్థమైందా ఈ విషయం? అవును హరే మాతాజీ. కృష్ణ. మాతాజీ అర్థమైంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాతాజీ, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అంటే అవసరమైనప్పుడే విరాట్ రూపాన్ని తీసుకుంటాడు. అవును అవును మాతాజీ. హరే కృష్ణ. ఓకే, విశ్వశ్రీ మాత మీరు కూడా మ్యూట్ అయ్యారా? హరే సరే, కృష్ణ calculate మాతాజీ. చేయండి. చెప్పండి. మాతాజీ ఇప్పుడు ఇప్పుడు కృష్ణ అంటే కనుక ఇప్పుడు మీరు ఫ్రూట్ చెప్పారు కదా మాతాజీ, ఆపిల్ ఫ్రూట్ గురించి చెప్పారు కదా, అవును మాతాజీ. అది కృష్ణ లాగా అర్థం చేసుకోవాలా మాతాజీ? అంతే మాతాజీ. కృష్ణుడి యొక్క కదా విరాట్ రూపము కృష్ణుడి నుంచి వేరైనంత మాత్రాన కృష్ణుడిలో ఏ మార్పు రాదు. రాదు. ఆయన అవసరమైనప్పుడు ఆయన విరాట్ రూపాన్ని స్వీకరిస్తాడు, అవసరం లేనప్పుడు దాన్ని పక్కకు పెడతారు. అలానే ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇక్కడికి ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అన్ని రూపాలని అవతారాలని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఆయన వెళ్ళేటప్పుడు కూడా అవతారాలని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అవసరాన్ని బట్టి కృష్ణుడితో పాటు ఎన్నో అవతారాలు అటు శక్తులు ఉన్నాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన నుంచి అవతారాలన్నీ విడిపోయాయి, మళ్ళీ వాళ్ళ యొక్క సేవల్ని అవి కొనసాగించాయి. అదే విషయాన్ని మనకి వివరిస్తున్నారు ఇక్కడ. క్షీరోదక సాయి విష్ణువు ఎదుట ప్రార్థనలు కావించిన బ్రహ్మదేవుని ఆహ్వానంపై శ్రీకృష్ణుడు అవతరించను. ఆ విధంగా ఆ దేవదేవుడు అవతరించినప్పుడు విష్ణు రూపములన్నీయును అతని యందు మిళితమయ్యెను. ఆ కార్యము పూర్తయినందునే ఆ రూపములన్నీ అతని నుండి సహజ రీతిలో విడిపోయెను. అర్థమైందా ఇక్కడ? ఈ కృష్ణుడిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి మనకి ఆ జ్ఞానం ఇవ్వడం కోసమే ఇప్పుడు భాగవతంలో ఈ శ్లోకం ఉంది. ఇది మనకి ఇలా చదివితే మనకి ఇది మొత్తం అర్థం కాకపోవచ్చు. అందుకనే భాగవతాన్ని మనకు అర్థమయ్యే విధంగా జీవ గోస్వామి వారు షట్ సందర్భాల్లో వివరించారనమాట. అందులో ఆయన ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన ఏ రూపము ఎప్పుడు ఏది అవసరమో అది స్వీకరిస్తారు, అది అవసరం లేనప్పుడు దాన్ని పక్కకు పెడతారు. మళ్ళీ ఆయన నుంచి అన్ని రూపాలు విడిపోతాయి. ఎప్పుడు ఏ విధంగా ఆయన యొక్క సేవకు అనుగుణంగా ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటారో, ఆయన లీల ప్రదర్శించాలనుకుంటారో లీలకు అనుగుణంగా ఆయనను కలుస్తాయి, ఆయన నుంచి విడిపోతాయి కూడా. అదే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది ఎంత చెప్పినా అభక్తులకు అర్థం కాదు, కేవలం భక్తులకు మాత్రమే అర్థం అవుతుంది అని స్వయంగా శుకదేవ గోస్వామి చెప్తున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవాన్ ఇంకా మనకి వివరించబోతున్నారు భౌతిక జగత్తు గురించి, అది ఎలా సృష్టించారు అని, ఆయన యొక్క జ్ఞానం గురించి ఇంకా మనం రేపు ఇంకా తెలుసుకుందాం. ఉద్ధవుడికి ఎందుకు అర్హత ఉంది ఆయన నుంచి జ్ఞానం పొందడానికి, ఆయన యొక్క అర్హత గురించి కూడా మనకి రేపు శ్లోకంలో వివరించారు. రేపు తెలుసుకుందాం 30వ శ్లోకాన్ని. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ.